అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థి సంఘాలు ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. అదే ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన గుంటూరులో పూర్వ విప్లవ విద్యార్థి సంఘాల సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ విప్లవ విద్యార్థులు మొత్తం ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు నుంచి ఈ విషయం మీద పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడేందుకు రాజశేఖర్ అదేవిధంగా బ్రహ్మం గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ సమావేశం యొక్క? తెలుగు రాష్ట్రాల్లో విప్లవ విద్యార్థి ఉద్యమం ప్రారంభమై ఇప్పటికీ 50 సంవత్సరాలు కావస్తుంది. 1974లో శ్రీకాకుళ నక్సల్బరీ ఉద్యమాల ప్రేరణతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ అట్లాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోనూ అన్ని ప్రాంతాల్లో కూడా విప్లవ విద్యార్థి ఉద్యమం ఆ కాలంలో ముందుకొచ్చింది. అటువంటి సమయంలోనే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ PDSU, దాంతోపాటుగా రాడికల్ విద్యార్థి సంఘం RSU, మరొక విద్యార్థి సంఘం అయినటువంటి డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ DSO, ఇవన్నీ కూడా 1974లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చాయి. అప్పటి నుంచి కూడా ఈ విప్లవ విద్యార్థి సంఘాలు కేవలం చదువు కోసం, దైనందిన విద్యార్థి సమస్యల కోసం మాత్రమే కాకుండా ఈ సమస్యలన్నీ కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి సమాజ మార్పుతోనే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా ముడిపడి ఉంటుంది అనేటువంటి భావనతో ఒక మౌలికమైన ప్రపంచం మొత్తంలో కూడా చూసుకున్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చున్నాయి. అదేమిటంటే గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్. ఈ గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ ద్వారా విద్యార్థుల్ని వేసవి సెలవుల్లోనూ అవకాశం ఉన్నప్పుడల్లా కూడా గ్రామాలకు వెళ్ళడం. ఎందుకంటే బేసిక్గా విద్యార్థులు వాడు వచ్చినటువంటి నేపథ్యం ఎక్కువ మంది పేదవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి గ్రామసీమలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడం, ముఖ్యంగా వర్గ విశ్లేషణ. ఈ సంపద అంతా కూడా ఎవరి చేతిలో ఉంది, భూమి ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉంది, ఎవరెవరు ఏ రకాల వృత్తులు చేస్తూ ఉన్నారు, వ్యవసాయ కూలీల యొక్క శాతం ఎంత, రైతాంగం యొక్క శాతం ఎంత, ఏ రకంగా వ్యవసాయం అనేది ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా పోతూ ఉంది. ఇటువంటి విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి వాటిని ఆధారం చేసుకొని ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్గం ద్వారా పోతే ఈ ప్రజానీకం మొత్తానికి కూడా విముక్తి లభిస్తుంది అనేటువంటి దానికోసంగా గణాంకాలను సేకరణ చేయడం జరిగింది. అది దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల టీంలు గ్రామసీమల్లో వెళ్ళడం జరిగింది. అదే సమయంలో అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, కొంతమంది కులం ప్రకారం చూసుకున్నప్పుడు అప్పర్ క్యాస్ట్, అట్లాగే వర్గాల పరంగా చూసుకున్నప్పుడు డబ్బు నుండి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో పూర్తిగా లీనమయ్యారు. తమ కులాలని వర్గాన్ని కూడా అధిగమించి పేద వర్గాలతో పేద కులాలతో కలిసిపోయి వాళ్ళలో అంటే నీళ్లలో చేపలాగా కలిసిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ సమాజం ఏందో అర్థమైన తర్వాత అనేక మంది చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు తమ జీవితాలను కూడా వదిలిపెట్టి భారతదేశంలో ఏదైతే నూతన ప్రజాస్వామిక విప్లవం అవసరం అనుకుంటున్నారో ఆ నూతన ప్రజాస్వామిక విప్లవంలో ముఖ్యమైనటువంటి దీర్ఘకాలిక సాయుధ పోరాటం మాత్రమే ఈ దేశాన్ని విముక్తి చేయగలుగుతుంది అనేటువంటి నమ్మకంతో దళాలుగా ఏర్పడ్డారు, అడవులకు పోయారు, ఆదివాసులతో కలిసిపోయారు. ఈ రకంగా ఆ క్రమంలోనే ఈరోజు ఏదైతే విప్లవ పార్టీలను చెప్తున్నామో మావోయిస్ట్ పార్టీకి వాళ్లే దాదాపుగా కేంద్ర బిందువు అయ్యారు. ఇటీవల కాలంలో మనందరికీ తెలుసు, ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం అనేక మందిని హత్య చేయడం జరుగుతూ ఉంది. ఇటీవలే గత నెలలోనే తీసుకున్నప్పుడు కమ్రేడ్ నంబాళ్ళ కేశవరావు బసవరాజ్ ఆయన కూడా 1974 ప్రాంతంలో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ REC విద్యార్థే. అలాగే ఆయనతో పాటుగా చలం అలియాస్ సుధాకర్, ఆయన కూడా కృష్ణా జిల్లాలో విజయవాడలో రాడికల్ విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తే.
ఆయనతో పాటుగా వరంగల్కి సంబంధించిన ఆడేళ్ళు ఆయన కూడా రాడికల్ విద్యార్థే. ఈ రకంగా అనేక మంది విద్యార్థుల్లో పనిచేస్తూ ఆ క్రమంలో తమ జీవితాలను కూడా పూర్తిగా ప్రజల కోసం త్యాగం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యమంలోకి వెళ్ళి దాన్ని తుదికంటూ కొనసాగిస్తూ తమ ప్రాణాలను కూడా అర్పించినటువంటి వాళ్ళు అనేక మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ త్యాగాలన్నీ దేనికోసం? ఈ త్యాగాలన్నీ కూడా ఈ దేశంలో పేదవర్గాల కోసం, ఈ దేశంలో పేదవర్గాల విముక్తి కోసం, ఈ దేశం ఏదైతే కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుందో వాళ్ళ నుంచి విముక్తి చేయడం కోసం జరిగేటువంటి పోరాటం కోసమే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయ సాధనలో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో ఒక సదస్సు, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఒక సదస్సు అనుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా గుంటూరులో ఈ నెల 22వ తారీఖున సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ కరపత్ర ఆవిష్కరణ, పోస్టావిష్కరణ చేస్తూ ఉన్నాం. ఓకే బ్రహ్మ గారు, ప్రధానంగా ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కూడా 26 కల్లా మావోయిస్టు పార్టీ పూర్తిగా అసలు లేకుండా చేస్తాము, అదేవిధంగా అసలు ఈ పార్టీకి ప్రజెంటు మొన్న చనిపోయారు కార్యదర్శి మెయిన్ కేంద్ర కమిటీ, కనీసం వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, మళ్ళీ కొత్త క్యాడర్ని ఆ విధంగా పదే పదే వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ దేశంలో పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, ఈ సమస్యలు ఉన్నంతకాలం కూడా ఉద్యమాలు ఉంటాయి. అట్లాగే ఈ దేశాన్ని కొద్దిమంది పెట్టుబడిదారులు పాలకవర్గాన్ని తమ హస్తాల్లో ఉంచుకొని ఈ దేశ వనరులను దోపిడీ చేసుకున్నంతకాలం ఈ వనరులు ప్రజలకు దక్కాలి అనే ఉద్యమాలు, విప్లవోద్యమాలు ఖచ్చితంగా ఉంటాయి. హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు మార్చి 31, 2026 సంవత్సరానికి ఉద్యమాలు, విప్లవోద్యమాలు అంతం కావు. కనీసం చరిత్ర మీద కనీసం పాట జ్ఞానం ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఆ విషయం అర్థమవుతుంది. శ్రీకాకుళం ఉద్యమాన్ని, నక్సల్బరీ ఉద్యమాన్ని ఆనాటి బెంగాల్ ప్రభుత్వం అణచివేశానని చెప్పి అనుకుంది. కానీ 69లో 67లో నక్సల్బరీ ఉద్యమాన్ని అణచేసామని చెప్పి ప్రభుత్వాలు చెప్తే 69లో శ్రీకాకుళ గిరిజనోద్యమం మొదలైంది. శ్రీకాకుళ గిరిజనోద్యమాన్ని మేము అణచేశామని చెప్పి ప్రభుత్వాలు చెబితే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాదులో పోరాటాలు ఉధృతమయ్యాయి. కల్లోలిత ప్రాంతాల చట్టం అమల్లోకి వచ్చింది. ఎన్కౌంటర్లు మొదలైనాయి. కాబట్టి ఆ ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని కల్లోలిత ప్రాంతాల నిషేధ చట్టాలను తప్పించుకొని ఉద్యమం మైదాన ప్రాంతాన్ని నుంచి అటవీ ప్రాంతానికి ఎక్స్టెండ్ అయ్యింది. ఇవాళ దండకారణ్యంలో, మధ్య భారతంలో దాదాపు 15-16 రాష్ట్రాల్లో విప్లవోద్యమం వేళ్ళూనుకుంది. దాన్ని చూసి, విప్లవోద్యమాన్ని చూసి బెంబేలెత్తినటువంటి భారత పాలక వర్గాలు, ముఖ్యంగా మతోన్మాద భారతీయ జనతా పార్టీ మతం ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, విద్వేషాన్ని పెంచుతూ, జాతి వివక్షతను పెంచుతూ, కుల వివక్షతను పెంచుతూ ప్రజల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. కార్పొరేట్లను కాపాడేదానికి మధ్య భారతంలో ఆదివాసీల హననం చేస్తూ ఉంది. లక్షలాది సైనిక బలగాలను దించి ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ చట్టాలని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆదివాసీల్ని చంపేస్తూ ఉన్నారు. ఆ చంపేసే క్రమంలో సవాళ్లు విసురుతున్నారు. 26-31 నాటికి మావోయిస్టు రహిత భారత్ అని. ఒకటి ఇక్కడ మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో చర్చలకు రమ్మనడము, దీనివల్లే పార్టీ బలహీనత పడింది, దానివల్లే బాగా అంటే నష్టపోయింది పార్టీ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చర్చలకు రమ్మన్నప్పుడు భయపడే పిలుస్తున్నారన్న ఇత్తో
ప్రభుత్వము వీళ్ళ మీద దాడులు చేసి చంపేస్తున్నారనేది ఒక ఇది ఉంది, కొంతమంది మేధావులు చెప్పే మాటలు. దాని ఏమంటారు? దానికి సంబంధించి నేను అనుకునేది ఏంటంటే, మావోయిస్టు పార్టీ భయపడడం లేదు. ఎందుకనంటే నంబాళ్ల కేశవరావు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఎంటెక్ మధ్యలో వదిలేసి 50 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి ప్రవేశించాడు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ, మావోయిస్టు పార్టీకి సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇటీవలనే ఆయన్ని హతమార్చారు భారత సాయుధ బలగాలు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ చావుకు సిద్ధమై వెళ్ళింది. యుద్ధం చేసేదానికి, ప్రజల తరపున యుద్ధం చేసేదానికి వెళ్ళింది. పాలక వర్గాల చేసే యుద్ధాన్ని ప్రతిఘటించేదానికి, ప్రజాయుద్ధం చేసేదానికి, ప్రజాయుద్ధం ద్వారానే ప్రజలు అధికారానికి వస్తారని విశ్వసించి దానికి సిద్ధమై వెళ్ళారు. వందల మందిని సాయుధ బలగాలు హతమారుస్తున్నా విప్లవం వర్ధిల్లాలని వాళ్ళు తుపాకీ విడవలేదు, ఎర్ర జెండాని కింద పడవేయలేదు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఆ క్యాడరు, ఆ నాయకులు మరణానికి సిద్ధమయ్యారు ప్రజల తరపున యుద్ధం చేసేదానికి. ఎప్పుడైనా చనిపోయేదే. ఒక చైతన్యవంతమైనటువంటి మానవుడుగా, దుర్మార్గాలని, అవినీతిని, అక్రమాలని ప్రశ్నించే మానవుడుగా, ఈ సమాజాన్ని మౌలికంగా మార్చాలి అనే చైతన్యం ఉన్నటువంటి మానవుడుగా చనిపోవాలని చెప్పని సిద్ధమయ్యి ఉద్యమం బాట పట్టిన వాళ్ళు. అయితే ఇప్పుడు రేపు 22వ తేదీ జరిగే గుంటూరులో జరిగే విప్లవ పూర్వ విద్యార్థులు సమావేశంలో ఏం చర్చించబోతున్నారు? ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు, జాతి విద్వేషాలు, కార్పొరేట్ల దోపిడీ, ఆదివాసీ హననం, ఇలాంటి విషయాల మీద పూర్వ విద్యార్థులుగా మన స్పందనలేంటి? వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని ఆపలేమా? ఆపేదానికి మనం ఏం ప్రయత్నాలు చేయాలి అనే విషయాలు చర్చించుకునేదానికి 22న గుంటూరులో సదస్సు జరగబోతోంది. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ గారు. ఇది పరిస్థితి. రేపు గుంటూరులో జరిగే 22వ తేదీ జరిగే విప్లవ పూర్వ విద్యార్థులు మొత్తం సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో ఉండే 10 జిల్లాల నుంచి కూడా మొత్తం అక్కడికి వెళ్తారు. అయితే దేశంలో జరుగుతున్న కుల మతాల, అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్ తదితర విషయాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏ విధంగా మళ్ళీ పోరాటం చేయాలా, ప్రజల కోసం వీళ్ళు ఏ విధంగా నిలబడాలా అనే దాని మీద చర్చలు జరుగుతాయని కూడా బ్రహ్మం అదేవిధంగా రాజశేఖర్ చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గాజు, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.